సుబ్రహ్మణ్యేశ్వరుడే స్వయంగా పాముగా తపస్సు చేసిన ప్రాంతం. సర్పదోష నివారణకు మహిమాన్విత పుణ్యక్షేత్రం. ఇలాంటి క్షేత్రం ఎక్కడ ఉంది? మరిక్కడ ఆ స్వామి స్వయంభూగా ఎలా వెలిశారు? ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటి? ఇలాంటి ఆసక్తికర విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాలలో ఈ క్షేత్రం ఒకటి. మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు స్కంద పురాణంలో పేర్కొన్నారు. పరమేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకే చోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగు బంగారమే. పూర్వం దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు ఉండేది. కానీ కాలక్రమేణా మోపిదేవిగా మారింది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. స్కంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది యొక్క మహత్యం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి పేర్కొన్నారు. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకుపోయి సూర్యగమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్తంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ ఉపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్య మహర్షికి ఈ విషయం విన్నవించారు. దీంతో యోగదృష్టితో సమస్తం తెలుసుకున్న మహర్షి తాను ఇప్పుడు కాశీని విడిచి వెళితే తిరిగి కాశీకి రావడానికి వీలుండదు అని తెలుసుకున్నారు. అయినా సరే లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అగస్త్య మహర్షి వింధ్యుడు గర్వమంచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదిలిపెట్టాల్సి వచ్చింది. భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరారు. దారిలోనే ఉన్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది. తాను మళ్లీ వచ్చే వరకు అలాగే ఉండాలని శాసించిన అగస్త్యుడు దక్షిణ పదం చేరుకున్నారు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పునీతం చేసి కృష్ణానదీ తీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్య దంపతులు. ఆ సమయంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినీపురంలో సేద తీరుతుండగా పాతవైర్యాన్ని మరచి పాము, ముంగిస, నెమలి ఆడుకుంటూ కనిపించాయి. వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తిముక్తి ఫలప్రదం అనే మాట అప్రయత్నంగా మహర్షి గలం నుండి వెలువడింది. దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. మహర్షి వాటిని చూసి ముందుకు వెళుతుండగా లోపముద్రాదేవి శిష్యగణం ఆయనను అనుసరించారు. ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్య తేజస్సును గమనించిన మహర్షి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని, భుక్తిముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించారు. కుమారస్వామిని సుబ్రహ్మణ్యుడు అనే పేరుతో పిలుస్తారని మాండవ్యుడనే శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశారు. అప్పుడు అగస్త్య మహర్షి శిష్యులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాము రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని వివరించమని కోరగా అగస్త్య మహర్షి ఇలా వివరించసాగారు. సనక సనత్కుమారులు దేవర్షులు ఎప్పుడూ 5 ఏళ్ల ప్రాయం వారిగానే దిగంబరులై భగవదారాధనలో ఉండేవారు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో పరమేశ్వరుడు లేకపోగా పార్వతీదేవి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శచీదేవి, స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఒకవైపు జటాధారులు, మరోవైపు అందమైన సుందరీమణులను చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి, కుమారా, ఎందుకలా నవ్వుతున్నావు? వారు నాలా కనిపించడం లేదా? ఆ తాపసులు నీ తండ్రిలా లేరా? ఏమైనా భేదముందా అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నారు. ఆమె వారించినా వినకుండా తపస్సుకు బయలుదేరారు. ఈ ప్రాంతానికి చేరుకుని ఉరగ రూపంతో పుట్టలో తపస్సు ప్రారంభించారు. ఇదే ఆ ప్రాంతమని అగస్త్య మహర్షి శిష్యులకు వివరించారు. ఆ పక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి చూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించారు.
దివ్య దృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరుకుని స్వామివారిని పూజించారు. తర్వాతి కాలంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. స్వామి అతడికి కలలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో పునఃప్రతిష్ఠించమని కోరారు. స్వప్న వృత్తాంతం పెద్దలకు తెలియచేసిన పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ఆయన దేవాలయాన్ని నిర్మించారు. మట్టితో శివునికి ఇష్టమైన వాటిని తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు. స్వామి మహిమను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులు చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడి స్వామివారు పూజలు అందుకుంటున్నారు. తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో పాము చుట్టలే పానమట్టం. దీనిపైనే శివలింగం ఉంటుంది. పానమట్టం కింద ఉన్న రంధ్రంలోని అర్చకులు గోక్షీరంతో కార్తికేయుణ్ణి అభిషేకిస్తారు. అయితే స్వామివారి పానమట్టంలో ఉన్న ఒక రంధ్రం నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని, ఇది ఇక్కడి విశేషమని విశేషంగా చెప్తారు. వల్లీ దేవసేన సమేతుడైన స్వామికి ఇక్కడ నిత్యశాంతి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు మరో పుట్ట ఉంటుంది. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాలలో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు. నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి ఆయనను పూజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకం. అలాగే దృష్టి, శ్రవణ దోషాలు, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ పాలు పోస్తే విముక్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకం. దీంతో పాటు నాగదోషం, వివాహం ఆలస్యమయ్యే యువతీ యువకులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి నిదర్శనం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని స్కంద పురాణంలో తెలియచేశారు. ఇక స్వామివారి ఆలయానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. విజయవాడకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఉయ్యూరు, పామారు మీదుగా ప్రయాణించి స్వామివారి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. మచిలీపట్నం, గుడివాడ నుంచి కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇదండి సర్పరూపంలో స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన క్షేత్రం గురించి స్వామివారికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు. మా వీడియో నచ్చిందనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సలహాలను కమెంట్ రూపంలో తెలియచేయగలరు. స్వస్తి.